See, the power of prophetic release comes when it is based on only word of God. Outside the word of God, it is a counterfeit one. Don't get carried away. దయచేసి క్యారీ అయిపోదు. ఎందుకంటే మనుషులు ఈ దినాలు ఏమైపోయింది తెలుసా అండి, చివరికి దేవుని మాటని ఆధారం చేసుకొని చెప్పాల్సిన వారు కూడా చివరికి ఏమైపోయారు చెప్పాలా? బాధతో చెప్తున్న ఈ మాట, సౌలు లాంటి వారు చెప్పించారు, తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడడం మానేశాడంట. ఊరిమి ద్వారా కానీ తుమ్మిమి ద్వారా కానీ ప్రవక్తల ద్వారా మాట్లాడడం మానేస్తే ఇప్పుడు ఈయన వెళ్ళి కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నా భవిష్యత్తు చెప్పమ్మా అని అడిగాడు. కర్ణపిశాచం స్త్రీ కూడా చెప్పింది. ఎవరిని తీసుకొచ్చినట్టు చూపించింది? సమూయేలుని తీసుకొచ్చినట్టు భ్రమింపజేసింది. ఎస్, సాతాను కూడా ఈ దినాల్లో చేస్తున్నాడు. దయచేసి జాగ్రత్త. డోంట్ ఫాల్ ట్రాప్ అంటు దాట్. దయచేసి పొరపాటు చేయొద్దు. ఈరోజు ఆ ఛాలెంజ్ అయిపోయి ఏమైపోయిందంటే చివరికి కౌంటర్ ఫిట్ అయిపోయి అన్ని రకాలుగా చివరికి అంధకార చీకటి శక్తులకు మంత్రశక్తులకు అప్పగించుకుంటున్న దినాలు వచ్చేసాయి. పాత బుద్ధిని జ్ఞాపకం చేస్తున్నా. ఇట్ షుడ్ బి ప్రైమరీలీ అండ్ అబ్సల్యూట్లీ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్, నథింగ్ ఎల్స్. ఇది దేవుడు మాట, పలాని మాట నాతో మాట్లాడుతూ ఈ విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, దట్ ఈస్ అ ప్రాఫెటిక్ వర్డ్. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు.